ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు. వంగపండు కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎంలు, మంత్రులు. వంగపండు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. గోదావరి పరివాహ ప్రాంతాలను సందర్శించిన మంత్రి పువ్వాడ ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్న మంత్రి. పోలవరం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి వరద పరిస్థితులపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్. ఈ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కాణిపాక బ్రహ్మోత్సవాలు నిర్వహణపై అధికారులతో చర్చించిన జిల్లా పాలనాధికారి. డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గోదావరి వరద ఉధృతిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. గోదావరి తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మసకపల్లి, కోళ్ల గ్రామాల్లో పర్యటించి పరిస్థితిపై ఆరా తీశారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు. అధికారులు కోటిపల్లి మత్స్యకార కాలనీలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. నీట మునిగిన గృహాల్లో ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. గోదావరి వరద ఉధృతి ఇప్పటికే 53.4 మీటర్లు భద్రాచలంలో అడుగులు, అలాగే 14.7 అడుగుల ఎత్తులో ధవళేశ్వరం నుంచి సుమారుగా 16 లక్షల క్యూసెక్ల వాటర్ని విడుదల జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోటిపల్లి, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే వరద ముంపుకు గురైనటువంటి మత్స్యకార కుటుంబీకులు ఉన్నారో వారిని పరామర్శించడం జరిగింది. దానితో పాటుగా వరద పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎదుర్కోవడానికి నిన్ననే ఇన్ఛార్జి మంత్రి వర్యులు, నేను, అలా జిల్లా అధికారులకి సూచించాం. ఎక్కడెక్కడ వరద ముంపుకు గురవుతుంది, ముంపుకు గురైనటువంటి ప్రాంత ప్రజల్ని ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వారికి పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం, దానితో పాటుగా ఏటుగట్లు ఎక్కడైనా బలహీనంగా ఉంటే వాటిని ఏ విధంగా పటిష్టపరచాలి, అంటే తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా అత్యంత ప్రమాదాలని నివారించేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయి వాటిని గుర్తించడం కోసం ఇవాళ ఈ పర్యటన చేయడం జరిగింది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ప్రకృతి యొక్క ప్రకోపానికి కరోనా వైరస్ అంటే ఒక విపత్తు మన దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. మన జిల్లాని మరీ తీవ్రంగా వణికిస్తూ ఉంది. మీరందరూ అవగాహనతో ఉండి ఒక పక్కన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మీరు ఎప్పటికప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని, మరలా రెండవది ఇంకొక ప్రమాదకర పరిస్థితి మనకి వరద. ఇది కేవలం తీర ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే ఏర్పడేటువంటి ఒక కష్టం. దాన్ని నివారించడం కోసం ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి యొక్క సూచనల మేరకు ప్రజల కష్టాల పట్ల ప్రజాప్రతినిధులైన మేమందరం కూడా ఎప్పటికప్పుడు వారి కష్టం మా కష్టంగా భావించి పరిష్కరించేటువంటి దిశగా ఉన్నాం. విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పర్యటించారు. పార్వతీపురంలో ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగపండు మృతి ఉత్తరాంధ్రలోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటు అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వంగపండు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కొనియాడారు. వంగపండు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట ఈ పుడమి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచి ఉంటాయని మంత్రి పేదీనాని కూడా చెప్పారు. అట్టడుగు వర్గాల గిరిజనుల గొంతుకగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని అన్నారు.
కొడాలి నాదే నువ్వు చేసిన చేతే కర్రా ఉన్నదే నువ్వు కట్టిన కోసి కొంగడి గతి లేకైపోయినాయే అయ్యో రయ్యో రయ్యో వంగ పండు పండు రండో 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 పండు అయ్యో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ పరిశీలించారు. గోదావరి పరివాహ ప్రాంతాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా గోదావరి కరకట్ట విస్తా కాంప్లెక్స్లను సందర్శించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏపీఓ పోట్రు గౌతమ్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనాలను మోటివేట్ చేయాల్సింది, లేదా ఒప్పించాల్సింది, లోకల్ పొలిటికల్ సపోర్ట్ అట్లాంటి ఏం కావాలన్నా కూడా కాంతారావు గారు కాంతారావు గారితో మీరు కాంటాక్ట్ చేయండి. భద్రాచలం కప్పల్ గారు భద్రాచలంలో ఉంటారు, మణుగూరులో ఉండండి. వెంకటేశ్వరరావు గారు ఓవరాల్గా మిగతా ఆయన చూసుకుంటారు. మొదటి కమ్యూనికేషన్ మళ్ళీ లేకపోతే మధ్యలో ఎక్కడ వాగుతో ఉండదు, మీకు అక్కడికి వెళ్ళలేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ ఉండి చూసుకోవడం. తర్వాత మన ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ లో కూడా శానిటేషన్ డిపిఓ గారు కొత్త డిపిఓనా మీరు ఈ శానిటేషన్ సంబంధించి కూడా విలేజెస్ లో జాగ్రత్తగా శానిటేషన్ బాగా చేయాల్సిన అవసరం. ఫ్లడ్ వచ్చిన తర్వాత ఫ్లడ్తో పాటు చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. అదర్వైజ్ ఆల్సో మీరు శానిటేషన్ మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం. ఇంకో ఏం చెప్తున్నారు, మీరు కొత్తగా వచ్చారు కానీ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సంబంధించిన విలేజెస్ లో శానిటేషన్ పల్లె ప్రగతి పుణ్యమని చెప్పి అద్భుతమైన శానిటేషన్ జరిగింది ఇవాళ. అయితే ఫ్లడ్ సిచ్యువేషన్ తర్వాత ఏమైందంటే కొంత మళ్ళీ డీటెయిల్ రేట్ అయింది. ఈ డీటెయిల్ రేట్ అయిన దాన్ని మనం అగైన్ రీబౌన్స్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది చేయాలంటే కంపల్సరీ ఏంటంటే మీ డిపార్ట్మెంట్ దాంట్లో ప్రొయాక్టివ్ ఉండాల్సిన అవసరం. దాన్ని చూసుకోవాలా, బ్లీచింగ్ చేసుకోవాలా. కొన్ని విలేజెస్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఈ కంప్లీట్ దిస్ రివ్యూ ఐ టెల్ యూ వాట్ గోస్ ఆన్ టు ఏ విలేజ్ ఈ సప్లై చేస్తారని చెప్తాను నేను ఇంట్లో. తర్వాత కొంచెం రోడ్స్ రిపేర్ సంబంధించి R&D అయ్యా మీరు తర్వాత NH ఈ గారు సరే యాజ్ ఆఫ్ నౌ మనం బ్రీచ్ చూసాము. అట్లాంటి బ్రీచెస్ ఎక్కడైనా సరే ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా అటెండ్ కావడానికి మీకు జిల్లా కలెక్టర్ గారు ఎక్కువ సపోర్టివ్ ఉంటుంది. ఫండ్స్ కోసం వాటి కోసం వీటి కోసం చూడొచ్చు. ఇమీడియట్గా రీస్టోర్ అయ్యేటట్టు చూడండి. ఇవాళ మీరు ఎట్లయితే చిన్నదాన్ని వాగు పోయే దగ్గర నిన్న నైట్ ముక్కబడదు, దాన్ని ఎంతో ఫాస్ట్గా రీస్టోర్ చేసేది, అట్లానే ఫాస్ట్గా రీస్టోర్ చేసేది. ఓవరాల్గా ఈ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్యాచ్ వర్క్ తర్వాత మేజర్ డ్యామేజ్ ఎక్కడ జరిగింది, దానికి ఏం చేయాలనేది మనం రైనీ సీజన్ తర్వాత కానీ. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వద్ద ఉధృతి ప్రమాద స్థాయికి చేరుతోంది. పోలవరం కాఫర్ డ్యాం వద్ద 28.50 మీటర్ వరకు నీటి మట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. పోలవరం వద్ద 26 మీటర్లు చేరడంతో దిగువ ప్రాంతాల పోలవరం గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ఎగువ 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ముంపులో పలు గిరిజన గ్రామాలున్నాయి. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పోలవరంలో వరద పరిస్థితిని అక్కడికి వెళ్లి పరిశీలించారు. పాత పోలవరంలో వరద నివారణకు ఏర్పాటు చేసిన నెక్లెస్ బండ కోతకు గురి కావడంతో బలహీనంగా ఉన్న గట్టు పటిష్టంగా చేసేందుకు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గోదావరి ముంపు గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాక స్వయంభూ శ్రీ
వరసిద్ధ వినాయక స్వామి వారి దేవస్థానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా కాణిపాక బ్రహ్మోత్సవాల సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎస్పీ సెంథిల్ కుమార్, ఆలయ ఈవో వెంకటేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆరోగ్య శాఖ అధికారులు, సెక్రటరీలు, ఏఎన్ఎంలతో కోవిడ్-19 పై సమీక్షించారు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధ వినాయక స్వామివారి దేవస్థానంలో జరిగే వినాయక చవితి 1వ తారీఖు నుండి 22వ తారీఖు నుండి ప్రారంభమయ్యి 21 రోజుల పాటు అంటే వచ్చే నెల 11వ తారీఖు వరకు నిర్వహించాల్సి ఉంది. మీ అందరికీ తెలుసు, దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన వినాయక స్వామివారి క్షేత్రము కాణిపాకం. దీనికి వేలాదిగా భక్తులు సామాన్యంగా తరలి వస్తారు. అది వినాయక చవితి అంటే ఎక్కువ మంది తరలి వస్తారు. కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో ఎలాగ నిర్వహించాలి ఈ ఉత్సవాన్ని అనేది నేను, గౌరవనీయులు ఎస్పీ గారు, ఆలయ ఈవో గారు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కొన్ని నిర్ణయాలు, ఒకటి, ఈసారి 3000 నుంచి 4000 వరకు భక్తుల్ని మాత్రమే మేము దేవస్థానం వారు అలో చేయగలరు. అంటే నా కంఫర్టబుల్గా అలో చేయరు. సామాన్యంగా 60 నుంచి 80,000 మంది కూడా మనకు ఈ దేవస్థానంలో వినాయక చవితి రోజు భక్తులు వచ్చి నిండే సందర్భాలు ఉన్నాయి. కానీ సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం 3000 నుంచి 4000 టికెట్లు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి దేవస్థానం వారు అందరూ నిర్ణయించడం జరిగింది. ఈ టికెట్లు ఇచ్చేటప్పుడు కౌంటర్స్ని అదనంగా చిత్తూరు పట్టణంలో, ముఖ్యంగా బస్టాండ్ కానీ లేదా ప్రధాన కూడల్లో ఎక్కడైనా కూడా ఈవో గారు నిర్ణయించడము, తర్వాత ఊరికి వచ్చేటప్పుడే అంటే పార్కింగ్ ప్రాంతాల నందు లేదా ఒక 2 కిలోమీటర్ల ముందు ఎక్కడైనా కూడా ఈ టికెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఉచిత టికెట్లైనా కావచ్చు, లేదు డబ్బులు చెల్లించాల్సిన టికెట్లైనా కావచ్చు. టికెట్లు దాని స్లాట్ టైంని దృష్టిలో పెట్టుకుని దర్శనాల్ని మనము నియమితంగా పరిమితంగా మేము దాన్ని పంపించడం జరుగుతుంది. దర్శనాల విషయానికి వచ్చినప్పుడు ఇది. రెండవది, ఉభయదారులని కూడా చర్చించడం జరిగింది. సామాన్యంగా స్వామివారి అభిషేకం జరిగినప్పుడు దాదాపు 60 నుంచి 70 మంది అద్దాల మండపంలో ఉండడం జరుగుతుంది. దీన్ని ఈసారి కుదించి కేవలం 20 మందికి మాత్రమే, అది కూడా 65 సంవత్సరాల పైబడి 10 సంవత్సరాల లోబడి ఎవరు రాకూడదు అనేది మన సామాన్యమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది వారికి కూడా తెలియపరచడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను సూర్యాపేట జిల్లాకు చెందిన దివ్యాంగురాలు విజయమ్మ కలిసి తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురంలో తన అల్లుడి మధుతో పాటు 30 మంది చేనేత కుటుంబాలకు కరోనా నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ని వేడుకుంది. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ మహమ్మద్ జహరుద్దీన్, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీఓ ఉమేష్ చారి ఆధ్వర్యంలో మాలిపురం గ్రామంలోని 34 మంది చేనేత కార్మికుల స్థితిగతులపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. విచారణలో తేలిన చేనేత కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్కి అందజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పని ఏం చేస్తావు? పిల్లలు ఎంతమంది? ఇల్లుందా? అర్థమైంది. రాను ఇక్కడ వాళ్ళ ఊరు ఎక్కడ సూర్యాపేట తిరుమలగిరి మానుపురం వాళ్ళు పద్మశాలి అయితే మగ్గాలు వేస్తారు మగ్గాలు అయితే పేరెత్తుకొని చూడబెడతాయంట. కలెక్టర్ లేదట. అత్తమ్మ నీకు తెలుసు కదా, నీ దగ్గర కష్టం ఒకసారి నువ్వు ఏం కావాలమ్మంటే నాకు ఏం వద్దంట. నేను నాకు ఏమి వద్దు సార్. ఊరు 20-30 మగ్గాలు వాళ్ళక్కడ మున్సిపాలిటీ నుంచి ఏమంటుందంటే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మానుపురం అక్కడ 25 చేనేత కుటుంబాలు ఉన్నాయట. వాళ్ళకు బతుదేరికి ఇబ్బంది అవుతున్నట్టు వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ ఆయనతో ఇప్పుడు మాట్లాడు. మానుపురం ఊరు మాలపురం మాట్లాడు. ఆయన అడుగు ఏంది వాళ్ళ గిఫ్ట్ స్కీమ్ లేదా, ఎందుకు ఇబ్బంది అవుతుంది?
అడుగు తిరుమలగిరి మున్సిపాలిటీ తిరుమలగిరి మీరు వచ్చి ఒకసారి ఆ 4 రోజుల క్రితం అక్కడ చూసాను సార్. పండి ఇవ్వ నేను చేస్తాను అవసరం లేదు. జనగామ జిల్లాలో 4 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. కుండపోత వానల నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో నేలకొనే పరిస్థితులు దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు ప్రజల అవసరాల నిమిత్తం జిల్లా కలెక్టర్ కె నిఖిల కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే ప్రజలు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు విధులు నిర్వర్తించేందుకు గాను షిఫ్ట్ల పద్ధతిని సిబ్బందిని నియమించారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కీర్తిశిష్యులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 111వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సురేష్, మణి, రాము, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విడిపల్లి నవీన్ కృష్ణ అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం చేశాం. రాబోయే రోజుల్లో తప్పకుండా గౌతు లచ్చన్న గారి ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా పరికాల పట్టణంలోని చాలివాగు వద్ద భారీ వరదలకు తెగిన రోడ్డును ఎమ్మెల్యే చెల్లా సుడిగాలి పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులతో రోడ్డు పునరుద్ధరణ పనులు దగ్గరుండి చేయించారు. ఎమ్మెల్యే చొరవతో భూపాలపల్లికి వెళ్లే రహదారి పునః ప్రారంభమైంది. కాగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఆపత్కాల సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు, నాగారం, మంగపేట మధ్యలో ఉన్న జీడివాగును కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా జీడివాగు ఉధృతి వలన ప్రజల రాకపోకలు ఆగిపోయాయని, ప్రజలందరూ ఇళ్లలో నుండి రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, ఎంపీ పడుగుల లింగయ్య యాదవ్ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేదలకు వరంగా మారిందని అన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక లక్ష్మీ నర్సయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ కుట్ల సురేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు
కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి వద్ద కూచివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదలో 3 రైతులు చిక్కుకున్నారు. రైతులు వేసిన కూరగాయల పంట చూడడానికి వెళ్లి పంట పొలాల్లో చిక్కుకుపోయారు. దీంతో సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అన్న తప్పకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు. వంగపండు కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎంలు, మంత్రులు. వంగపండు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. గోదావరి పరివాహ ప్రాంతాలను సందర్శించిన మంత్రి పువ్వాడ. ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్న మంత్రి. పోలవరం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి వరద పరిస్థితులపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్. ఈ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కాణిపాక బ్రహ్మోత్సవాలు. నిర్వహణపై అధికారులతో చర్చించిన జిల్లా పాలనాధికారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.